చాలా శ్రేష్టమైన కీర్తన. మీరు ఎప్పుడైనా శ్రమలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, భయములో ఉన్నప్పుడు చక్కగా మీరు చదువుకుంటే ఆదరణ ఇచ్చే కీర్తన ఇది. చదువుతాను చూడండి, మొదటి నుంచి ఆఖరి వరకు. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత రచించిన కీర్తన. నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దానిని విని సంతోషించెదరు. దేవుని బట్టి అతిశయించాలంటే మనం లోకంలో డబ్బును బట్టి కాదు, లోకంలో పదవులను బట్టి కాదు. గొప్ప దేవుడు నాకున్నాడు, లోకంలో ఎవరు నాకున్నా లేకపోయినా, లోకంలో ఎవరు నాకు సహాయం చేసినా చేయకపోయినా యేసయ్య నాకున్నాడని ఆయనను బట్టి అతిశయించాలి దేవుని బిడ్డలు. అప్పుడు దీనులు దానిని వింటారు, సంతోషిస్తారు. నాతో కూడి యెహోవాను గణపరచుడి, మనము ఏకముగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదాం. దేవుని బిడ్డలు ఎందుకు కూడి రావాలంటే దేవుని నామాన్ని గొప్ప చేయాలి. దేవుని నామాన్ని గొప్ప చేయటం కొరకు మనం కూడి దేవుని గణపరచాలి. నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. పోయిన వారం విన్నాం, దేవుడు తప్పించేవాడు భయములన్నిటిలో నుండి. మనకెదురయ్యే ప్రతి భయములన్నిటిలో నుంచి ఈ సాయంకాలం మీరు ఏ భయములో ఉన్నారో భయములన్నిటిలో నుంచి ప్రభు తప్పిస్తాడు. ఎప్పుడు మీరు ప్రార్థన చేయాలి, దేవుని కాడ మొరపెట్టాలి. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడి, ఆయనను ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. ఎంత బలమైన మాట అండి. దేవుని యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహపు పిల్లలు లేమిగలవై ఆకలిగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యి ఉండదు. దేవుని ఆశ్రయించు వారికి, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించువానికి కొదువలే ఉండవు. తర్వాత చూడండి, ఈరోజు నేను చెప్పదలుచుకున్న మాటలు ఇవి. 34వ కీర్తన 11వ వచనం. పిల్లలారా, దేవుని పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి. యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పేదను. దేవుని యందలి భయభక్తులు నేర్పిస్తాడంట. బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడెవడైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను కాచుకొనుము. చూడండి, ఇది ఒక సంగతి. అనేక దినములు బ్రతకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? చాలా రోజులు బ్రతకాలని ఆశ అందరికి ఉంటుంది కదండి. భూమి మీద నేను ఎక్కువ రోజులు బ్రతకాలి, భూమి మీద నేను ఆయుష్ ఆరోగ్యంతో బ్రతకాలని ఆశ అందరికి ఉంటుంది కదండి. ఎక్కువ రోజులు బ్రతకాలి అని నీకు ఆశ ఉంటే చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను ఏం చేయాలి? కాచుకోవాలి, కాపాడుకోవాలి. రెండవది, కీడు చేయుట మాని మేలు చేయమో, సమాధానము వెదకి దాన్ని వెంటాడుమో. ఇక్కడ దాకా మనం చూద్దాం, తర్వాత వచనాలు కూడా చదువుకుందాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి.
దుష్క్రియలు చేయు వారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేటుకై యెహోవా సన్నిధి వారికి విరోధముగా ఉన్నది. నీతిమంతులు మొరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. విరిగిన హృదయము గల వారికి యెహోవా ఆసనుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటి అన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. ఆయన వాని ఎముకలన్నిటిని కాపాడును, వాటిలో ఒక్కటి అయినను విరిగిపోదు. చెడుతనము భక్తిహీనులను సంహరించును. నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. యెహోవా తన సేవకుల ప్రాణమును విమోచించును, ఆయన శరణు జొచ్చిన వారిలో ఎవరునో అపరాధులుగా ఎంచబడరు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్. ఈరోజు మన అంశము, దేవుని యందలి భయభక్తులు మీకు నేర్పెదను. దేవుని వాక్యంలో ప్రభు దగ్గర మనం నేర్చుకోవలసిన చాలా విషయాలు ఉన్నాయండి. చాలా విషయాలంటే చాలా విషయాలు ఉన్నాయి, నేర్చుకోవాలి. అవి నేర్చుకుంటేనే వస్తాయి కదండి. కొన్ని విషయాలు మనం నేర్చుకుంటేనే వస్తాయి. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం చూపిస్తాం మీకు. కొన్ని విషయాలు చూపించి ఈరోజు ఆ టెక్స్ట్లోకి వెళ్దాం మనం. ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయము 10వ వాక్యం చదువుతా చూడండి. నీవు హోరేబులో నీ దేవుడైన యెహోవా సన్నిధిని నిలిచి ఉండగా యెహోవా నా యుద్ధకు ప్రజలను కూర్చుమో, వారు ఆ దేశము మీద బ్రతుకు దినములన్నీ నాకు భయపడ ఏం చేయాలి? నేర్చుకొని. దేవునికి భయపడ జీవించటం నేర్చుకోవాలి. అవి నేర్చుకొని తమ పిల్లలకు నేర్పునట్లు వారికి నా మాటలను వినిపించేదనని ఆయన నాతో చెప్పిన దినమును గురించి వారికి తెలుపుము. మొదట మీరు నేర్చుకోండి, తర్వాత మీ పిల్లలకు కూడా నేర్పించండి. ఏమి నేర్చుకోవాలి? దేవునికి భయభక్తులు కలిగి జీవించడం నేర్చుకోవాలి. తల్లి తండ్రి దేవునికి భయపడి జీవించడం నేర్చుకుంటే, మీ పిల్లలకు మీరు నేర్పిస్తే, మీ ఇల్లే ఒక స్వర్గసీమ, మీ ఇల్లే ఒక పరలోకం. కీర్తనాకారుడు, పిల్లలారా మీరు రండి, దేవుని యందలి భయభక్తులు మీకు నేర్పిస్తారండి. ఒక ట్యూషన్ క్లాస్ చెప్తారండి, ఒక స్కూల్ పాఠం చెప్తారండి. దావీదు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు కాబట్టి దేవుని యందలి భయం అంటే ఏంటో, దేవుని యందలి భయభక్తులు కలిగి జీవించడం అంటే ఏంటో నేర్పిస్తారండి. పిలుస్తున్నాడు. నేర్చుకోవాలి కదండి. కొన్ని విషయాలు చూస్తే వచ్చే ఉంటాయి, కొన్ని విషయాలు నేర్చుకుంటే, బాగా నేర్చుకుంటే మన జీవితాలకు అవి అబ్బుతాయి. నేర్చుకోవాలి. ఎందుకు పిల్లల్ని స్కూల్కి పంపిస్తావు? జ్ఞానాన్ని నేర్చుకోవాలి. చిన్నప్పటి నుంచి తెలివి నేర్చుకోవాలి. దేవుని కాడ మంచి బుద్ధి నేర్చుకోవాలి. దేవుని సన్నిధిలో భయభక్తులు నేర్చుకోవాలి. ఏంటి దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం? 3 విషయాలు ఈ రాత్రి బైబిల్ స్టడీలో మనం నేర్చుకుందాం. చాలా శ్రేష్టమైన విషయాలు. 3 విషయాలు చూడండి. ఏంటిది అది? ఏమన్నాడు చూడండి. 34వ కీర్తన 11వ వచనం. పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పిస్తాను. దావీదు అంటున్నాడు, నేను నేర్పిస్తాను, నేర్చుకోండి. నేర్చుకోవాలిగా, దేవుని బిడ్డలంగా నేర్చుకోవాలిగా. నేర్చుకుందాం. ఏంటిదంట? తర్వాత చెప్తున్నాడు, బ్రతుకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? మేలునందుచు అనేక దినములు బ్రతుకగోరు వాడు ఎవడైనా ఉన్నాడా? చూడండి, దేవుని యందలి భయభక్తులకి అనేక దినములు బ్రతుకుటకు లింక్ ఉందన్నమాట. అవును, బైబిల్ చెప్తుంది, యెహోవా యందలి భయభక్తులు కలిగినట దీర్ఘాయుష్కు మూలమండి. మనిషి ఎక్కువ కాలం జీవించాలంటే, మనిషి ఎక్కువ కాలం బ్రతకాలంటే
ఆరోగ్యకరమైన సంవత్సరాలు చూడాలంటే, క్షేమాన్ని చూడాలంటే, క్షేమాన్ని పొందాలంటే దేవుని యందలి భయభక్తులు కలిగి జీవించడం నేర్చుకోవాలి. ఏంటి అది చూద్దామా? మొదటి విషయం చూడండి, ఏంటి దేవుని యందు భయభక్తులు అంటే 11వ వచనం, చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులను ఏం చేయాలి? కాచుకోవాలి. దేవుని అందలి భయభక్తులు కలిగిన జీవితం ఏంటో తెలుసా? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుక, కపటమైన మాటలు పలుకకుండా నీ పెదవులు ఏం చేయాలి? కాపాడుకోవాలి. కాపాడుకోవాలి. మనం కాపాడుకుంటేనే ఇది వస్తుంది. కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? చెడ్డ మాటలు పలకుండా మన నాలుకను, కపటమైన మాటలు పలుకకుండా పెదాలను ఏం చేయాలి? కాచుకోవాలి. కాచుకోవాలి. నాకెంత ఇష్టమో ఆ మాట. దేవుడు మనల్ని కాపాడుతున్నాడు కదండి. 121వ కీర్తన మనం చూస్తాం, ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడుని దేవుడు కాపాడుతున్నాడు. కానీ మనల్ని మనం కూడా ఏం చేయాలి చెప్పండి? కాచుకోవాలి, కాపాడుకోవాలి. కాపాడుకోవాలి. ఏం కాపాడుకోవాలి? చెడ్డ మాటలు పలుకకుండా నీ నాలుక. ఈ నాలుక చాలా ప్రమాదకరమైందండి. ఈ నాలుగుతోనే దేవుని సన్నిధికి వచ్చి ఆహా లేలుయా అని స్తుతిస్తాం. ఈ నాలుగుతోనే దేవుని బిడ్డలను దూషిస్తాం. దేవుడు వింటాడండి ఆ మాటలు. దేవుడు వింటాడండి. దైవ సేవకుడైన మోషేకి విరోధంగా అహరోను, మిరియాము మాట్లాడిన మాటలు దేవుని విన్నాడనే మాట మనం చూస్తాం. దేవుడు విన్నాడు. దేవుడు వింటాడండి. మనం మాట్లాడే ప్రతి మాట ఆయన వింటాడు. మన ప్రతి మాట ఆయన వింటాడు. జాగ్రత్తగా ఆలకిస్తాడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కాబట్టి దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవించడం మనం నేర్చుకుంటే అది మనకి ఎంత ఆశీర్వాదమో, అది మనకెంత క్షేమమో, అది మనకెంత దీవెన, అది దీర్ఘాయుష్కు మూలమవుతుంది కదా. కాబట్టి మనం దీర్ఘాయుషు కలిగి అనేక దినాలు బ్రతకాలని ఆశ మీకుంటే ముందు చెడ్డ మాటలు దేవుని పిల్లలు చెడ్డ మాటలు మాట్లాడచ్చా? దేవుని పిల్లలు చెడ్డ మాటలు మాట్లాడచ్చా? దేవుని పిల్లలు కపటమైన మాటలు మాట్లాడచ్చా? కపటము అంటే మనిషి ముందు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట. కపటమైన మాటలు. 17వ కీర్తనలో దావీదు ఆ మాట అంటాడు చూడండి, ఎంత ఇష్టమో నాకు ఆ మాట. 17వ కీర్తన ఎంత చక్కటి మాట రాసుకున్నాడు దావీదు. మొదటి వచనం, యెహోవా న్యాయమును ఆలకించుమో, నా మొర్ర అంగీకరించుమో, నా ప్రార్థనకు చెవియొగ్గమో. అది కపటమైన పెదవుల నుండి వచ్చునది కాదు. ప్రార్థన కపటమైన పెదవుల నుండి రాకూడదు. దేవుని బిడ్డల ప్రార్థన కపటపు పెదాల నుంచి రాకూడదు. మనుషుల ముందు ఒకటి, మనుషులు లేనప్పుడు ఒకటి, కపటం ఉండకూడదు కదండి. ఎప్పుడైతే కపటం లేకుండా నీ నాలుకను కాపాడుకుంటావో, చెడ్డ మాటలు మాట్లాడకుండా నీ నాలుకను కాపాడుకుంటావో, దేవుడు భూమి మీద నీకు దీర్ఘాయుష్నిస్తాడు. హల్లెలూయా. అదే భయభక్తులు కలిగిన జీవితం అంటే. అదే భయభక్తులు కలిగిన జీవితం అంటే. దేవుని యందలి భయభక్తులు. 34వ కీర్తన ఈరోజు మనం చూస్తున్న అంశం అది. 34వ కీర్తనలో అంటున్నాడు, ఏమంటున్నాడు? 11వ వచనం, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు మీకు నేర్పిస్తానంటున్నాడు దావీదు. ఏంటి దేవుని యందు భయభక్తులు అంటే? చెడ్డ మాటలు పలకకుండా నాలుకను, కపటమైన మాటలు పలకకుండా మన పెదాలను ఏం చేయాలి? కాపాడుకోవటమే కదా. మన మాటలు ఎట్లా ఉంటున్నాయి చూసుకున్నావా? ఎందుకో తెలుసా? నిన్నెవరు లెక్క అడిగిన అడగకపోయినా మత్తయి సువార్త 12వ అధ్యాయం చూడండి. యేసు ప్రభువారు చెప్పారు ఈ మాట. మత్తయి సువార్త 12వ అధ్యాయం
36 వచ్చిన చదవండి. నేను మీతో చెప్పున్నదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చి విమర్శ తినమని ఏం చెప్పాలి? దేవుని కాడ లెక్క చెప్తాం. దేవుని కాడ లెక్క చెప్తావు తల్లి. ఎవరి గురించి ఏ మాట మాట్లాడుతున్నావో, ఎక్కడ ఏ మాట మాట్లాడుతున్నావో ఒకరోజు దేవుని ఎదుట లెక్క చెప్తాం మనందరము. దేవుని అందరి భయభక్తులంటే ఏంటో తెలుసా? చెడ్డ మాటలు పలకకుండా మన నాలుగును, కపటమైన మాటలు పలకుండా పెదాలను ఏం చేయాలి? కాచు. అదే భక్తి అంటే. భయభక్తులు కలిగిన జీవితం అంటే అదే. ఏం మాట్లాడుతున్నావు? ఎలా మాట్లాడుతున్నావు? ఎందుకు మాట్లాడుతున్నావు? అసలు అవసరం ఏముందా? కొంతమంది అవసరం లేకపోయినా సాడీలు చెప్పటం, సాడీలు కదండి. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఉన్నప్పుడు ఒక మాట, ఒకరు లేనప్పుడు ఒక మాట, సాడీలు, కొండాలు చెప్పటం. దేవునికి ఎంత ఇష్టమో, దేవునికి ఎంత ఇష్టమో ఎదగరండి. ఆ కుటుంబాలు ఎదుగుదల లేకుండానే ఆగిపోతాయి, అంతే. అభివృద్ధి లేకుండానే ఆగిపోతాయి. సాడీలు చెప్పేవాడు దేవునికి ఎంత అసహ్యమో. అబద్ధమాడు పెదవులు యెహోవాకు అసహ్యములు, హేయములు అంట కదా. ఒకరి మీద ఒకరికి సాడీలు చెప్పడం, ఒకరి మీద ఒకరికి తగాదాలు పెట్టడం, వాళ్ళు అట్టన్నారు వీళ్ళు ఇట్టన్నారు. దేవుడు మెచ్చుకోడు బిడ్డ. దేవునికి అది ఎంత అసహ్యమో. దావీదు అన్నాడు, దేవుని యందు భయభక్తులు నేర్పిస్తారండి. ఏంటయ్యా దేవుని యందు భయభక్తులు ఏంటంటే, చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకుండా నీ పెదవులను ఏం చేయాలి? కాచుకో. నీ నోటిని కాపాడుకో. నీ నోటిని ఎంత కాపాడుకుంటావో భక్తి జీవితంలో అంతగా నువ్వు ఎదుగుతావు, ఆశీర్వదించబడతావు కదండి. ఎందుకో తెలుసా? ఈ నోటిని నాలుకను భద్రం చేసుకున్నవాడు శ్రమల నుండి తన ప్రాణమును కాపాడుకుంటాడని సామెతలు రాశాడు కదండి. పెద్దలు కూడా సామెత చెబుతారు, నోరు మంచిదైతే ఊరు మంచిది కదండి. మనమేమో ఆ ఊరంతా చెడిపోయిందంట. అసలు నువ్వు మంచోడివేనా? నువ్వు మంచోడు అయితే ఊరు ఖచ్చితంగా మంచిదే అవుతుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి 34వ కీర్తన ధ్యానం చేస్తున్నాం. ఈ కీర్తనలో దేవుని యందు భయభక్తులు నేర్పిస్తానంటున్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం ఏంటంటే, చెడ్డ మాటలు పలుకున్న నాలుగును, కపటమైన మాటలు పలుకున్న పెదాలను ఏం చేయాలి? మనం కాపాడు. రెండవ చూడండి, 14 వచనం. కీడు చేయుట మాని ఏం మానాలంట? ఒకటేం మానాలి? చెడ్డ మాటలు పలకటం, కపటమైన మాటలు పలకటం మానాలి. రెండవది ఏం మానాలి? కీడు చేయుట మాని మేలు చేయము. ఎంత బలమైన మాట! కీడు చేయుట మాని. కొంతమంది ప్రభు రక్తంలో కడుగబడి దేవుని పిల్లలైన తర్వాత కూడా కీడు చేయుట మానటం లేదు. కీడు చేయు వాని ఇంట నుండి కీడు తొలగిపోదు. మనం ఎవరికైనా కీడు చేయాలనుకుంటే అది మన మీదకే వస్తుంది. కీడు చాలా ప్రమాదకరమైనది. బైబిల్ చెప్తుంది, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తుతాడో ఆ పంట కోస్తాడు. కీడు చేయటం మానాలి. మానుతున్నావా? కీడు మానుతున్నావా? కదండి. కీడు చేయటం మాని ఏం చేయాలి? మేలు చేయాలి. మనం చదువుకుంటాం 52వ కీర్తనలో దోయేగును జ్ఞాపకం చేసుకుంటూ దావీదు కీర్తన రాస్తాడు. ఏమంటాడు చూడండి, దోయేగు గురించి ఏమంటాడు చూడండి. 2వ వచనం నుంచి చదవండి. మోసము చేయవాడు. చూడండి, వాడికి ఏమేమి టైటిల్ పెట్టాడు? మోసం చేయవాడా. ఎప్పుడు తెరిచినా నాలుగు నాశనం చేయటానికే కదరా నువ్వు తెరిచేది. మేలు కంటే కీడు చేయుటయు, నీతి పలుకుట కంటే
ఇదే కొంతమందికి ఇష్టం, ఇదే ఎప్పుడు ఇదే ఇష్టం. మేలు చేయటం కంటే కీడు చేయటం, నీతి పలుకుడు కంటే అబద్ధం చెప్పుడు ఇష్టం. ఇదేనండి కొంతమందికి. లేస్తే ఇదే. బాబా ఇంకా ఏమన్నారు చూడండి, 4వ వచనం. కపటమైన నాలుక గలవాడా, అధిక నాశనకరములైన మాటలే. అబ్బాబ్బాబ్బాబ్బా, నోరు తెరిస్తే కొంతమంది అధిక నాశనకరములైన మాటలే. మంచి మాటలు రావండి. కీడు చేయటం మానండి. మనం ఏమి విత్తుతామో తెలియకుండానే ఆ పంట కోస్తామండి. ఎవరికైనా మనం కీడు చేయాలనుకుంటే ఆ కీడు మన నెత్తి మీదకే వస్తుందండి. బైబిల్ చెప్తుంది, గుంట తవ్వువాడే గుంటలో పడతాడండి. ఎవరు పడ్డో నీవుడు కానీ కీడు చేయాలి, వాడికి ఏం కాదండి. యోసేపును గుంటలో పడేసి చంపేద్దాం అనుకున్నారు, కీడు చేద్దాం అనుకున్నారు. కానీ దేవుడు ఒప్పుకున్నాడా? దేవుడు ఒప్పుకున్నాడా? దేవుడు సెలవిచ్చాడా? దేవుడు ఒప్పుకున్నాడా? నిర్దోషి ప్రాణాన్ని తీయాలనుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా? భక్తి కలిగిన యోసేపు ప్రాణం తీయాలనుకుంటే దేవుడు ఒప్పుకుంటాడా? గుంటలో పడేశారంతే. అధిక నాశనకరమైన మాటలు చెప్పుకొని గుంటలో వేసారంతే. కానీ నా ప్రభు గుంటలో నుంచి తీసి ఏం చేశాడు చెప్పండి? ఐగుప్తుకు రాజు చేశాడు. దేవుడు ఎప్పుడు ఆయన బిడ్డల పక్షాన ఉంటాడు, మర్చిపోబాకండి. దేవుడు ఎప్పుడు ఆయన బిడ్డల పక్షాన ఉంటాడు. ఆయన తన అభిషిక్తునికి ప్రాణదుర్గముగా నిలబడతాడు. దైవజనులకి కీడు చేయటం, దేవుని పరిచర్యలో కీడు చేసే ఆలోచన మంచిది కాదు. ఎదగలేవు. నీ కుటుంబం ఎదగదు. పాతాళానికి తొక్కివేయబడతావు, పాతాళానికి దింపివేయబడతావు. జాగ్రత్త, మంచిది కాదు అది. కీడు చేయాలనుకున్న మంచిది కాదు. బైబిల్లో చరిత్ర చూస్తే ఎవరికైనా కీడు చేయాలనుకున్నవాడు వాడు ఆడే వాడి మీదకి కీడు మూడిందంట. మంచిది కాదు. దేవుని బిడ్డలు మంచి మనస్సాక్షితో జీవించాలి, మంచి మనస్సాక్షి కలిగి జీవించాలి. మా దైవజనులు ఎంత మంచి వాళ్ళని చెప్పాలి. ఏమైనా ద్రోహం చేసేవాళ్ళ, ఏమైనా కీడు చేసేవాళ్ళ, ఏమైనా మాట్లాడేవాళ్ళ? ప్రేమించే దైవజనులను, ప్రేమించే దేవుని బిడ్డలను ఎవరికి మనం కీడు చేయటం మాని మేలు చేయండి. అప్పుడు దేవుడు మంచి భవిష్యత్తునిస్తాడు. చూసారా? దేవుని యందల భయభక్తులు కలిగిన జీవితం ఏంటంటే, ఒకటి, చెడ్డ మాటలు పలకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలుకు నీ పెదాలు ఏం చేయాలి? కాపాడు. రెండవది, కీడు చేయటం మానండి. ఏం చేయండి? మేలు చేయండి. చేతనైనంత మేలు చేయండి. మనం ఒకరికి మేలు చేసామంటే ఆ మేలు మన బిడ్డల మీదకి, మన కుటుంబం మీదకి దీవెనల వర్షం అవుతుంది. హల్లెలూయా. ఇంకా చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయంలో పౌలు ఏమంటాడు చూడండి, ఎంత చక్కటి మాట రాస్తాడో. గలతీ పత్రిక 6వ అధ్యాయం, గలతీ పత్రిక 6వ అధ్యాయం. తీశారా? 9-10 వచనాలు చదవండి. మనము మేలు చేయుటయందు విసుక్కోవద్దు. ఎన్నిసార్లు మేలు చేయాల్సి అవసరం వచ్చిన విసుక్కోవద్దు. మనము అలయక మేలు చేసితిమేని తగిన కాలమందు పంట కోస్తామంతే. దేవుడు నువ్వు ఏ మేలు చేసావో వదిలిపెట్టడేసయ్యా. తర్వాత 10వ వచనం, కాబట్టి సమయము దొరికిన కొలది అందరి విశ్వాసులందరి ఎడలను, మరి విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను ఏం చేద్దాం? దైవ సేవకులకు విశేషంగా మేలు చేద్దాం. దేవుని సేవలో, పరిచర్యలో ప్రయాసపడే సేవకుల కొరకు విశేషముగా మేలు చేద్దాం. దాని ప్రతిఫలం పొందుకుంటాం.
దాని ప్రతిఫలం దేవుడు ఇస్తాడు, దేవుడు వదిలిపెట్టాడు. కాబట్టి కీడు చేయొద్దు, చేతనైనంత మేలు చేయి. మేలు చేయకుండా బైబిల్ చెబుతుంది, మేలు చేయుట ఎరిగియో. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. కాబట్టి మేలైనది చేయ ఎరిగియో అలాగు చేయని వానికి పాపమే. అది కూడా పాపమే. ఆజ్ఞాతిక్రమము పాపము, విశ్వాస మూలము కానిది పాపము, మేలైనది చేయ నెరిగియో అలాగు చేయని వానికి పాపం కదండి. ఒకవేళ మేలు చేయకపోయినా కీడు మాత్రం చేయబాకండి. ఎవ్వరికి మనం ఏం చేయకూడదు, కీడు చేయకూడదు. చాలా ప్రమాదం అది. మనం ఎవరికైనా కీడు చేస్తే ఆ కీడు చేయవాని ఇంట నుండి కీడు తొలగిపోదంట. జాగ్రత్త. కాబట్టి దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం ఏంటంటే, ఒకటి మన నాలుకను మన పెదాలు కాపాడుకోవటం, రెండవది కీడు చేయటం అని ఏం చేద్దాం, మేలు చేద్దాం. మూడవది 14 వచ్చిన చదవండి, 34వ కీర్తన 14 వచ్చి, సమాధానము వెతికి వెంటాడు. సమాధానంగా జీవించడం. మన దేవుడు అల్లరికి కర్తగాడు, దేనికి కర్త, సమాధానకర్త. హల్లెలూయా. ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్, సమాధానకర్త. దేవుని బిడ్డలు ఎక్కడికి వెళ్ళినా ఏం తీసుకొని వెళ్ళాలి తెలుసా, సమాధానమే. యేసు ప్రభువారు మీరు ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటికి సమాధానం కలుగును గాక అనే మాట చెప్పండి అన్నాడు. ఎందుకంటే మీరు వెళ్ళేది సమాధానంతో వెళ్ళాలి. అక్కడ కూర్చున్నంతసేపు ఆ ఇంటికి ఏం కలగాలి, సమాధానం 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 సమాధానం. కొంతమంది లేస్తే కొంతమంది ఇళ్ళకి వెళ్తారా, ఆ ఇంటికి ఎప్పుడెప్పుడు తగాదాలు పెట్టాలా అని చూస్తారు. ఆ ఇంటికి ఇంటికి ఎప్పుడెప్పుడు తగాదాలు, వీళ్ళు తగాదాలు ఆడుకోవటం చూసి ఎప్పుడెప్పుడు తృప్తి పొందాలని చూస్తూ ఉంటారు. లేదు, అది మంచి దేవుని బిడ్డ లక్షణం కాదు. మనం ఏ ఇంటికి వెళ్ళినా ఆ ఇంటికి సమాధానంతో వెళ్ళాలి. బైబిల్ చెప్తుంది, సమాధాన పరుచు వారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడుదురు. హల్లెలూయా, హల్లెలూయా. సమాధానాన్ని అంట వెదకి ఏం చేయాలంట, వెంటాడాలంట. చెప్పండి, సమాధానాన్ని ఏం చేయాలి, సమాధానాన్ని ఏం చేయాలి చెప్పండి, వెతికి ఏం చేయాలి, వెంటాడాలి. చెప్పండి, వెదకి వెంటాడాలి. కొంతమందికి ఆ సమాధానం అంటేనే తెలియదు. సమాధానమ్మా అని పేరు పెట్టుకో, జీవితంలో ఎప్పుడు ఆమె సమాధానంగా ఉన్నట్టు చూడం మనం కదా. సమాధానం ఎంత మంచి మాట అండి, సమాధానం. దేవుని బిడ్డలారా, సమాధానంగా ఉండాలి మనం. యేసయ్య ఇస్తాడా లోకంలో ఎక్కర్లేదు ఈ సమాధానం. క్రీస్తు రక్తంలో కడుగబడి మన జీవితాలు దేవునికి సమర్పించుకున్నప్పుడు ఎంత సమాధానం, ఎంత ఈ సమాధానం ఎలా వస్తుందంటే ఒక్క మాట చూసి ప్రార్థన చేస్తారు. చూడండి, యెషయా గ్రంథం. ఈ సమాధానం ఎక్కడుంది, ఎలా వస్తుంది? 32వ అధ్యాయము 17వ వచనం. యెషయా గ్రంథం 32:17 చదవండి. నీతి అంటే అవినీతి ఏం కలుగు చేస్తుంది, అదనమాట. నీతి కలిగిన జీవితమే. నీతి అంటే ఇంగ్లీష్లో రైచియస్నెస్, అంటే రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్ ఈజ్ రైట్. దేవునితో ఎప్పుడైతే సరి అయిన సంబంధం మనకు ఉంటుందో అదే నీతి అంటే. నీతి ఏమిస్తుంది, సమాధానం ఇస్తుంది. నీతి ఇచ్చే ఆశీర్వాదమే సమాధానం. దేవుని రాజ్యం అంటే భోజనమును పానము కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. అదే దేవుని రాజ్యం అంటే. దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మ యందలి ఆనందం. నీతి ఎక్కడ ఉంటుంది అక్కడ సమాధానం ఉంటుంది. మూడోది ఆనందం ఉంటుంది. ఏముంటుంది చెప్పండి? మీరు ఆనందంగా ఉన్నారా? ఎప్పుడు సింపిరి మొహం పెట్టుకొని ఏడుస్తూ
కదా. గుడికి కూడా ఆలస్యంగా వస్తారు. అసలు భక్తితోనే రారు. ఎంత ఆలస్యంగా, అన్ని పాటలు నేనే పాడుకున్నా, నేనే వాక్యం చెప్పు, సరిపోతుంది. ఇంకా కాస్త మీతో పని ఉంది. చక్కగా ఆరాధన అంతా నేను ఎట్టని చేసుకుంటే పోలే, కమ్మగా లైవ్ ఇస్తే పోలేక మీరు చూసుకుంటే లేకపోతే లేదు. చింపిరి మోకాలు వేసుకొని దేవుని మందిరం అంటే ఆలస్యంగా పోదాంలే, అశ్రద్ధతో కదా. ఇంక మీకు ఆనందం ఎట్ట వస్తుంది? సంతోషంగా ఎట్టుంటారు మీరు కదా. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఆ నీతి కొరకు వస్తుంటేనే మొఖాలు వెలుగుతుంటాయి. అట్లా దేవుని మందిరంలో ఈరోజు దేవుని సన్నిధిని అనుభవిస్తున్నాను, నేను ఆయన మందిరంలోకి వెళ్తున్నానని అట్లా వచ్చేటప్పుడే ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా, అట్లా వస్తారండి కొంతమంది మందిరానికి. వాళ్ళ ముఖాలు అట్లా వెలుగుతుంటాయి, ప్రజ్వలిస్తుంటాయి, ప్రకాశిస్తుంటాయి. పావచ్చులే, ఏమైందిలే, ఎప్పుడు పోతే ఏమైందిలే. మనలో ఇంకప్పుడు ఆనందం ఉండదు. దేవుని రాజ్యం అంటే భోజనము పానము కాదు, కానీ ఏందంట, నీతి ద్వారా వచ్చే సమాధానం, ఈ రెండిటి వల్ల వచ్చే ఆనందం. అది దేవుని బిడ్డలు ఎంత ఆనందంగా ఉంటారు, ఆనందానికి ప్రతీక. కాబట్టి దేవుని యందలి భయభక్తులు నేర్పిస్తాడన్నాడు దావీదు. ఏంటి అంటే, మనం చెడ్డ మాటలు పలకుండా నాలుకను, కపటమాపు మాటలు పలకుండా పెదాలను కాపాడుకోవటమే భయభక్తులు కలిగిన జీవితం. రెండవది, కీడు చేయటం మానాలి. ఏం చేయాలి? మేలు చేయాలి. అదే దేవుని యందలి భయభక్తులు. మూడవది, సమాధానాన్ని వెదకాలి, దాన్ని వెంటాడాలి. ఆ రీతిగా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు అట్టి కృప మనకు దయచేనుగాక. అట్లా దేవుని యందలి భయభక్తులతో మనం జీవించినప్పుడు అనేక దినాలు దీర్ఘాయుషు కలిగి బ్రతుకుతాం. దేవుని కృపను బట్టి మంచి ఆయురారోగ్యాలు దేవుడు మనకిస్తాడు, దీర్ఘాయుష్నిస్తాడు. భక్తితో భయభక్తులతో జీవిస్తామంటే కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, దయగల దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రి బైబిల్ స్టడీలో మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు. ఈ సమయం చాలా విలువైనది ప్రభువా. ఈ అవకాశం లేక అనేక మంది నశిస్తున్నారు. సిబిసిలో మాకు ఒక గొప్ప అవకాశాన్ని మీరు ఇస్తున్నారు. రెగ్యులర్గా వార కూడికల్లో పాల్గొనే భాగ్యాన్ని మాకు ఇస్తున్నారు. ఎవరు నిర్లక్ష్యపరచక తండ్రి, మందిరాన్ని ప్రేమించి చక్కగా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకునే జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేయండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయద్దని వాక్యం చెప్తుంది. బైబిల్ స్టడీలో విత్తబడిన వాక్యాన్ని దీవించండి. పిల్లలారా, మీరు వచ్చిన మాట వినుడి. దేవుని యందలి భయభక్తులు మీకు నేర్పిస్తానన్నాడు. ఏంటి దేవుని యందలి భయభక్తులు? చెడ్డ మాటలు పలకొండ నాలుకను, కపటపు మాటలు పలకొండ పెదాలను కాపాడుకోవటమే భయభక్తులు కలిగిన జీవితం. సాడీలు చెప్పకుండా, ఒకరి మీద ఒకరు కొండాలు చెప్పకుండా, ఒకరినొకరును తండ్రి అయ్యా వాళ్ళని రెచ్చగొట్టే మాటలు చెప్పకుండా మా నాలుకను నోటిని అదుపులో పెట్టుకోవటమే భక్తి. రెండవది, కీడు చేయటం మాని మేలు చేయటం భక్తి. మూడవది, సమాధానంతో బ్రతకటం భక్తి. ఈ విన్న వాక్యాన్ని మా జీవితాలకు ఆశీర్వాదకరంగా చేయండి. ఈ సన్నిధిలోకి వచ్చిన బిడ్డను దీవించండి. లైవ్లో చూస్తున్న బిడ్డను దీవించండి. సంఘములు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో జ్ఞాపకం చేసుకోండి. బాబురావు నా ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నా. నీ దాసుని కనికరించి నీ దాసునికి పరిపూర్ణమైన స్వస్థత ఇచ్చి. చిన్న బిడ్డ రోహి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అయ్యా, రోహికి మీరు ఇచ్చిన స్వస్థతకై స్తోత్రాలు. రోహిని జ్ఞాపకం చేసుకున్నందుకై స్తోత్రాలు. ఆ కుటుంబాన్ని దీవించయ్యా ప్రభా. తండ్రి, ఆ తల్లిని ప్రభా, విజయ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ఇంకా ఎంతమంది అనారోగ్యంతో ఉన్నారు, సుమలతక్క కూడా మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలు. పరిపూర్ణమైన నీ స్వస్థత దయచేయండి ప్రభా. సిబిసిలో ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో ఆ కుటుంబాలన్నిటి మీరు జ్ఞాపకం చేసుకుని మిక్కిలి దీవించమని. మా ముందు ఒక బృహత్తర ప్రణాళిక ఉందయ్యా, నూతన దేవాలయ నిర్మాణం. దాని కొరకు మమ్మల్ని సిద్ధపరుస్తున్నారు దేవా. ఎవరి గృహాలకు వెళ్ళాలో తండ్రి, సంఘమంతా ఈ గొప్ప కార్యం చేయడానికి బలం తెచ్చుకోవడానికి సహాయం దయచి. ఎవరి వంతుగా వారు అయ్యా ఈ మందిర నిర్మాణం విషయంలో పాలుభాగస్తులు అనడానికి పురికొల్పండి అయ్యా. కృప దయచేయండి. ప్రతి ఒక్కరికి ఆసక్తిని మీరు పుట్టించండి.
సహాయం దయచేయమని, పనులు ప్రారంభించడానికి కృప దయచేయమని, రిజిస్ట్రేషన్లు అన్నీ పూర్తి చేశారు, మీకు స్తోత్రాలు. అక్కడ తీర్చిన దేవా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మేలు చేసే దేవుడు, మా పట్ల ఎన్నో మేలులు చేస్తున్నారు. ఉన్న అవసరతలు తీర్చి అందరిని పురికొల్పి నూతన దేవాలయ నిర్మాణం కొరకు సిద్ధపరచమని, కృప దయచేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానం ఈ రాత్రి సన్నిధికి వచ్చిన బిడ్డలందరికీ, సంఘమంతటికి ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ పర్యంతం తోడైనను గాక, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. నూతన